ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు అతి తక్కువ ధరకే ఆహారం అందించాలని చేపట్టిన పథకం అన్నా క్యాంటీన్ పథకం. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు భోజనం మరియు రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు రాత్రి భోజనం 5 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. ఇక్కడ భోజనం యొక్క రూపు మరియు నాణ్యత ఎలా ఉందో మన ఛానల్ 9 ప్రతినిధి అజీజ్ ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అజీజ్, అన్నా క్యాంటీన్ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ భోజనం ఎలా ఉంది? ప్రస్తుతం మనం ముత్కూర్ గేట్ లోని అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అందరికీ తెలిసినట్టుగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ ఫుడ్ సర్వీస్ ని మొదలుపెట్టారు. పేదవారికి, ఆకలితో అలమటించే వారికి అతి తక్కువ ధరలోనే 5 రూపాయలకే భోజనం అందించాలనే స్ఫూర్తితో దీన్ని మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే నేను, మా కెమెరామెన్ వసీం ఇక్కడే భోజనం చేశాం. నిజాయితీగా చెప్పాలంటే నేను అనుకున్న దానికన్నా చాలా చాలా క్వాలిటీ మరి రుచితో భోజనం ఇంట్లో తిన్నట్టే అనుభూతి కలిగించింది. పప్పు, సాంబార్, రైస్, పెరుగు, మరి ఆవకాయ ఇచ్చారు. నేను ఆలోచించలేదండి, నేను కడుపు నిన్నట్టున్నాను. సో అలాగే నేను చూశాను, వీళ్ళ టైమింగ్ ఎలా అంటే మార్నింగ్ 7 to 10 o'clock మార్నింగ్ టిఫిన్ సెక్షన్ మొదలవుతుంది. మరియు 12:30 నుండి 3 గంటలకు మధ్యాహ్న భోజనం, అలాగే 7 నుంచి 9 వరకు రాత్రి భోజనం. నేను 12:30కు ముందే ఇక్కడ మనుషులు రావడం చూశాను. వీళ్ళు టైం కన్నా మొదలే ఆకలితో వచ్చిన జనాలకు ఫుడ్ని అందిస్తున్నారు. ఒక సెకండ్ నాతో లోపలికి వస్తే ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వీటిలో ఉండేవన్నీ ఉన్నాయా? ఊరికి అలా అది ఓకే రైస్ ఓ
మీరు చూస్తున్నారు అందరూ ఎంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం కానీ క్లీన్లీనెస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అమ్మా, మీరు మీ పేరమ్మా? సార్ నా పేరు లావణ్య. ఏం చేస్తుంటారు? సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. ఎలా ఉందమ్మా రెస్పాన్స్ మనుషులు? చాలా బాగుంది సార్. ప్రజలు 5 రూపాయలకి వచ్చి ఒక 4 ఐటమ్లు తినేసి వాళ్ళు తృప్తిగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది వచ్చి తినేసి ఇట్లా పేదవాళ్ళని కాదు అందరూ వచ్చి ఈక్వల్ గా తినేసి లైన్ లో తినేసి పద్ధతిగా వెళ్తున్నారు. బాగుంది. ఎలా అమ్మా, మీరు చేసుకునే ఫుడ్కి వచ్చే జనాలకి సరిపోతుందా? లేదా సరిపోతుంది సార్. సరిపోతుంది. కరెక్ట్ గా సరిపోతుంది. ఏ రోజు తక్కువ అవ్వడం అలా? లేదు, కరెక్ట్ గా పెడుతున్నాము. ప్రజలు కూడా చాలా తృప్తిగా తినేసి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. మీకు ఎక్కువ ఏది జరుగుతుంది? మార్నింగ్ టిఫిన్, మార్నింగ్ టిఫిన్ జరుగుతుంది, లంచ్ జరుగుతుంది, డిన్నర్ తక్కువ జరుగుతుంది. మార్నింగ్ టిఫిన్ ఏముంటాయమ్మా? డైలీ ఇడ్లీ కంటిన్యూగా ఉంటుంది సార్. మండే థర్స్డే వచ్చి పూరి ఉంటుంది. మిగిలిన టైంలో ఉప్మా, పొంగలి. సో భోజనం ఎలా ఉందో ఇదే రోజు ఉండేది. రోజు డైలీ ఇలానే ఉంటుంది. పప్పు, కర్రీ, ఊరగాయ, పెరుగు ఉంటుంది సార్. భోజనానికి మీ పేరు సార్? నా పేరు ఆంజనేయులు. అంజనేయ గారు, ఇప్పుడు మీరు రోజు తింటుంటారా ఇక్కడ? ఉదయం సాయంత్రం 2 పూటలు తింటున్నా. 2 పూటలు. 2 పూటలు. ఎలా ఉంది సార్? బాగానే ఉంది, పర్వాలేదు. 5 రూపాయలకి ఒక ఇడ్లీ రాదు. 5 రూపాయలకి 5 రూపాయలు మేలు. నాకు తెలిసినంతలో పర్వాలేదు. మా బడులు మాత్రం చాలా మేలు. మా సొంత కలిగిరి ఏనే ఉన్నాయి. సో ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ మా భార్యకి బాగా మంది వచ్చిపోయింది. ఇదేనా ఉంటున్నాయి. సో ఇంట్లో మీరు భోజనం చేసుకోలేక ఇక్కడే ఇక్కడ 2 నెలలు తిన్నాను ఇక్కడనే 2 నెలల నుండి కంటిన్యూగా. మీకు అనుభూతి ఎలా? బాగానే ఉంది, పర్వాలేదు. నాకు బాగా అనిపించింది. ఇవాళ మొత్తం తింటున్నాం లక్షణంగా. 5 రూపాయలు పోతే పోయింది. ఒక బిస్కెట్ ఇదంతా లక్షణం బాగానే ఉంది. ప్రదేశం. పేరేంటండి? నా పేరు యానాదేవి. మీరు ఇక్కడ రోజు తింటుంటారా? రోజు తింటాను. ఆయన పెట్టిన ఇచ్చాను చంద్రబాబు నాయుడు. ఆయన పుణ్యాన్ని తింటున్నాం. ఎప్పటి నుంచి తింటున్నారంటే మీరు? మా ఊరే. అంటే మేము లేబర్ పని చేసుకునేవాళ్ళం. పనులు లేవు. ఏదో ఆయన పెట్టే పిచ్చి మాత్రం 3 పూట్ల తింటున్నాం. మీకు నచ్చుతుందా? ఎలా ఉంది? రుచి ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉందండి. మీరు 3 పూట్లు ఇక్కడే భోజనం చేస్తారు? అవును సార్. ఉదయం మధ్యాహ్నం, రాత్రి. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు దీని గురించి? ఏముంది, మంచి పని చేసినట్లు చంద్రబాబు నాయుడు. పేదలకు మా బోటోళ్ళు చాలా సహాయం. అంతకన్నా ఏముందండి. అది ఆకలికి అన్నం పెట్టిన దేవుడు. పనుల్లో సక్రంగా లేవు. ఇప్పుడు ఈ పూట 3 పూట్ల జీవిస్తాను. సో మీరు చెప్పే ప్రకారం అంతా బాగుందంటారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. ఏమి లేదు సార్. ఎప్పుడు ఏమైనా తక్కువ అయితే ఏమి నచ్చని విషయం అనేది లేదు. ఏమి లేదు. అంత మాత్రం చాలు సార్. ఆకలికే ముద్ద సార్. మహానుభావుడు పెట్టింది రామారావు పుణ్యాన చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తున్నారు. చాలా మా ఓటర్లు చాలా సహాయం. అంతకన్నా ఏముందండి. మధ్యలో డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఏం పేరు చిన్న ఇది? అన్నేసా, ఎలా ఉంది? నీకు నచ్చిందా ఇక్కడ భోజనం? రోజు తింటావా? టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల నచ్చింది నీకు? ఎవరు? నువ్వు ఒక్కడే వస్తావా? మీ అమ్మతో వస్తావా? నువ్వు మీ అమ్మ రోజు తింటారు. బాగుంది అయితే.